నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎప్పుడన్నా కోపం వచ్చేసినప్పుడు ఇది చదవాలా. ఏం చదవాలి? మీ పేరు పెట్టి చదవాలి. ఏమై ఉండాలి నేను? అమ్మా ఏమై ఉండాలి? వినుటకు, లిసన్ కేర్ఫుల్లీ, వినుటకు వేగురపడి, మాట్లాడుటకు నిదానపడి, అది జాగ్రత్త వినాలి. సోషల్ మీడియాలో దయించి 2 చేతులు జోడించి చెప్తున్న తమ్ముడు చెల్లి, చెత్తా చెదరం పోస్ట్ చేయకండి, చెత్తా చెదరము వినకండి, చెత్తా చెదరమును ఎంకరేజ్ చేయకండి. దేవుని వాక్యం సెలవుస్తుంది. నిజమైన క్రైస్తవులు ఇంకోటి, దేవుడు న్యాయం చేస్తాడు. ప్రవీణ్ పగడాల గారికి జరిగిన సంఘటనకి దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు న్యాయము తీర్చు దేవుడు. జస్టిస్ ఈజ్ మైన్. దేవుని చెప్పిన మాట న్యాయం తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఏ పరిస్థితుల్లో ఆయన మరణించినా దేవుడు న్యాయం తీర్చే దేవుడు. గాడ్ విల్ డూ దట్. మన ఉద్రేకంలో మనము ప్రార్థన చేయాలి, వినాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. స్పీక్ కైండ్లీ, మృదువుగా మాట్లాడాలి. కొంతమంది మాట్లాడితే ఇట్లా కిచెన్ నైఫ్లు, తల్వార్లు అంటారు చూడండి, హైదరాబాద్ లాంగ్వేజ్లో తల్వార్లు తీసుకొని కట్ చేసినట్టు ఉంటుంది. నాకు మెక్కుక్ అని యూఎస్ నుంచి తీసుకొచ్చారు కిచెన్ నైఫ్ సెట్. అది దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ నైఫ్ సెట్స్ ఇన్ అమెరికా. అది మనం ఇట్లా పెట్టి ఒక కొట్టు కొట్టామంటే 2 సార్లు ఇట్లా చక్కమంటుంది అనమాట. మెక్కుక్ నైఫ్స్. మన మాటలు కొంతమంది చంపే అవసరం లేదు. ఈ మధ్యన మాట్లాడే మాటలు కూడా అలాగ ఉంటున్నాయి. మనం ఇతర మనిషిని చంపవసరం లేదు, పొడిచే అవసరం లేదు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, సీజన్ యువర్ టాక్ విత్ గ్రేస్. కృపతో నిండి ఉండాలి మన మాటలు. మన మాటలు ఎలాగుంటున్నాయి? మృదువుగా మాట్లాడుతున్నామా? మృదువైన మాట కోపమును చల్లార్చును. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పి కలిగించేలాగా మాట్లాడేవనుకో, రెచ్చిపోయి మాట్లాడేవనుకో, ఉద్రేకంతో మాట్లాడేవనుకో, ఏం కలుగుతుంది? కోపం వచ్చేస్తుంది. అందుకనే కుటుంబాలు నాశనం, వివాహాలు నాశనం, సంఘాలు నాశనం, దేశం నాశనం, కమ్యూనిటీ నాశనం. ఎందుకంటే ఉద్రేకంతో. మృదువైన మాట మాట్లాడతలే. నువ్వు మృదువైన మాట మాట్లాడితే వారికి కానీ ఆమెకి కానీ ఎవరికన్నా కోపం ఉంటే ఆ కోపం ఇట్లా ఇప్పుడు బెలూన్కి ఒక బెలూన్కి మనము పెద్ద ఊదున్న బెలూన్కి ఒక సూది పెట్టి ఇలాగ అన్నాం అనుకోండి, ఎలాగ సుమని అయిపోతుంది, అలాగ అయిపోతాం అనమాట. మీరు అనవచ్చు, అన్న నాకు తెలియదు, మా ఆయన గురించి నీకు తెలియదు, మా ఆవిడ గురించి తెలియదు, మా ఆఫీస్ స్టాఫ్ గురించి నీకు తెలియదు అని అనవచ్చు. నాకు తెలిసింది ఒకటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మన హృదయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడిని నేను పెట్టాను. దేవుడు మన హృదయంలో, దేవుడు మన కుటుంబంలో, దేవుడు మనం నడుస్తుండగా, మనం మాట్లాడుచుండగా, మనం ఆలోచించుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనం. దేవాతి దేవుడు మీ హృదయంలో ఉంటే మీరు మాట్లాడే మాటలు, మీరు చూపించే కోపము, మీరు చూపించే ఉద్రేకము ఎలాగుండాలి? దేవుని వాక్య ప్రకారం. రైట్?